యాక్చువల్లీ మా ఆఫీస్ వాళ్ళ కోసం చికెన్ బిర్యానీ చేస్తున్నా. మ్యారినేషన్ చేసే ముందు వీడియో తీయడం మర్చిపోయినా. బట్ ఇందులో ఏమేమి వేయాలో నేను ఇక్కడ స్క్రీన్ మీద పెడతా, చూసి ఫాలో అయిపోండి. నెక్స్ట్ మన ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. మన ఫ్రైడ్ ఆనియన్స్ వేసి అది తయారు చేసిన నూనె వేసేసి మిక్స్ కొడేద్దాం. నెక్స్ట్ ఇలా పెరుగు వేసుకుందాం. మిక్స్ వేసేసి ఒక 2 గంటలు పక్కన పడేస్తే నెక్స్ట్ పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని అందులో నీళ్లు పోసుకొని స్క్రీన్ మీద కనబడే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసారు. ఇంక ఇది మంచిగా బాయిల్ అయ్యేటప్పుడు కడుక్కున్న బాస్మతి రైస్ వేసేసుకుందాం. ఈ రైస్ని మొత్తం ఉడకనియకుండా జస్ట్ అట్లా 80% ఉడికితే చాలు. ఇప్పుడు అవన్నీ ప్రీహీట్ చేసుకుందాం. అండ్ సైడ్కి ఇంతకుముందు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ట్రేలా కింద ఫస్ట్ నెయ్యి వేసేసి జమాయించేసుకుందాం. మన రైస్ రెడీ అయిపోయింది. ఇందులో వేసేసుకుందాం. ఇంకా ఒక లేయర్ రైస్ వేసేసుకొని దాని మీదకి వెళ్ళి మిగిలిపోయిన మసాలా కూడా వేసేసుకుందాం. ఇట్లా ఇట్లా వేస్తే లేయర్స్ మొత్తం వస్తుంది. నెక్స్ట్ అన్నిటికన్నా బ్యూటిఫుల్ స్టెప్ ఫ్రైడ్ ఆనియన్స్తో నింపేద్దాం. జనరల్గా అయితే దీని మీద కొత్తిమీర పుదీనా కూడా వేస్తారు, బట్ మన దగ్గర అవి లేవు, సో సరిపెట్టేద్దాం. నెక్స్ట్ దీన్ని నెయ్యితో టాప్ చేద్దాం. ఇప్పుడు దీన్ని సిల్వర్ ఫాయిల్ తోటి గాలి పోకుండా కవర్ చేద్దాం. ఇప్పుడు ఈ ప్రీహీట్ చేసిన అవెన్లా ఒక 45 minutes వదిలేద్దాం. అండ్ అవెన్ టెంపరేచర్ ఇది 400-450 మధ్యలో పెట్టుకొని 45 minutes వదిలేస్తే సరిపోద్ది. One eternity later. అబ్బా సూపర్గా ఉందండి.